Welcome to my channel. Please like, share, subscribe my channel. Thank you. శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారని కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ఇలాగే పెళ్లి రోజు, పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానిస్తూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు మన టాపిక్ చూసారు, థంబ్నెయిల్ చూసారండి. రిచ్ అవ్వాలంటే మనం ఏమి మన అలవాట్లు ఏం మార్చుకోవాలి అనేది. అసలు రిచ్ అవ్వాలంటే కూడా అలవాట్లు ఉంటాయండి. ఏమంటే డబ్బుల కోసం ఎలా సంపాదించాలో అలవాట్లు చెప్పారు. రిచ్ అవ్వడానికి కూడా అలవాట్లు ఉంటాయంటే ఎస్, రిచ్ అవ్వడానికి కూడా మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. మీరు సినిమాలు చూస్తారండి? నేనైతే చాలా తక్కువ చూస్తాను. అది కూడా మనీ రిలేటెడ్ సినిమాలు అయితేనే నేను ఎక్కువ చూస్తాను. ఎందుకంటే నా సబ్ కాన్షియస్ మైండ్ని నేను మనీకి కనెక్ట్ చేశాను. ఎవరి సబ్ కాన్షియస్ మైండ్ ని దేనికి కనెక్ట్ చేసుకుంటామో మనకి అదే యూనివర్స్ ఇస్తుంది అనమాట. మీరు యూనివర్స్ గురించి చెప్తున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్తున్నారు, వాటి గురించి డీటెయిల్ గా చెప్పండి అంటే మీకు నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అవి నేను విడిగా చెప్తాను. చెప్పినప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి అనమాట. ఇంకా ముందు ముందు మన చాలా చాలా క్లాసెస్ వస్తాయండి. ఒక్కొక్క టాపిక్ కొంచెం లెంతీగా ఉంటది. బట్ అందరూ చూడండి, నా ఈ టాపిక్స్ మీకు నచ్చి మీకు ఎవరికైనా సరే నా మంచి మాట కానీ ఈ నేను చెప్పే మోటివేషన్ కానీ ఎవరికైనా నచ్చి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకొని ఉంటే కనుక చాలా సంతోషం అండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. తప్పకుండా చూడండి, పూర్తిగా చూస్తే మీకు ఇందులో అర్థమవుతాయి. ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ ఉండాలి, రిచ్ గా బ్రతకాలి అంటే మనకి ఏ అలవాట్లు ఉండాలి అనేది ఒకసారి చూసేద్దాం. రిచ్ గా బతకాలి అని అనుకునే వాళ్ళు 4 అలవాట్లు ఉంచుకోకూడదండి. అన్నిటికీ 4 అంటే అవునండి, 4 కలిపితే 8 కదండి. మన లైఫ్ అంతా 8 మీద ఆధారపడింది కదండి. కాబట్టి 4 అలవాట్లు మానుకోవాలన్నమాట. ఈ 4 అలవాట్లు ఏంటి అని చెప్తే, ఫస్ట్ వచ్చేసేసి పూర్ మెంటాలిటీ ఉండకూడదు. పూర్ మెంటాలిటీ అంటే ఏంటండి అంటారు. పూర్ మెంటాలిటీ అంటే చాలా రకాలుగా ఉంటదండి. ఇక్కడ మనం పూర్ మెంటాలిటీ అనేసరికి ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, పూర్ లో ఉన్నామా, మిడిల్ క్లాస్ లో ఉన్నామా చూసుకోండి. లోయర్ మిడిల్ క్లాసా, మిడిల్ క్లాసా? దీని నుంచి మనం హై క్లాస్ కి వెళ్ళాలి. హై క్లాస్ కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? దానికి మనకి ఏం కావాలి? హై క్లాస్ గా బ్రతకాలంటే మనకి ఏం కావాలి? గోల్డ్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఒక ఇల్లు కావాలి, మనకి కావాల్సిన ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్స్ అన్ని కావాలి. సొసైటీలో మనం ఒక మంచి బట్టలు వేసుకొని మంచిగా స్టేటస్ తో నిలబడాలి. ఇవే కదండి రిచ్ అంటే. ఇవేనా ఉంటాయి? ఇంకేమన్నా ఉంటాయి? ఒక కార్ కావాలి. ఇవన్నీ రిచ్ లోకి వస్తాయి. ఈ రిచ్ లోకి రావాలని అనుకుంటే ముందు మనం పూర్ మైండ్ సెట్ ని వదిలేయాలి. పూర్ మైండ్ సెట్ ని ఎలా వదిలేయాలి? పూర్ మైండ్ సెట్ ని వదిలేయాలి అని అనుకున్నప్పుడు చాలా మంది ఎంత రిచ్ లో ఉన్నా పూర్గానే బ్రతుకుతారనమాట. ఇది ఎలాగో చిన్న కథ చెప్తానండి, ఓపిగ్గా వినండి. ఒక ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనమాట. ఒక అతనికి చిన్నప్పుడే జాబ్ వచ్చేసింది. అంటే 20-25 ఆ ఏజ్ లో జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చేస్తే ఆయన ఏం చేశాడంటే బాగా బ్రతకాలి అని అనుకున్నాడు, బాగా జీవించాలి అని అనుకున్నాడు. బ్రతకాలి అనుకోలే. ఇక్కడ బ్రతకడానికి జీవించడానికి తేడా కూడా నేను చెప్తాను. బాగా జీవించాలి, అబ్బా నేను బాగా రిచ్ గా ఉండాలి అని అనుకున్నాడు. ఓకే, రిచ్ గా ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు కదా, మన కాన్సెప్ట్ అదే కదా. ఈ రిచ్ గా ఉండాలి అని అనుకోవడంలో అతను ఏం చేశాడంటే తనకు వచ్చిన శాలరీ, జీతం వస్తే ఇంతే తినేవాడు. చక్కగా తనకి ఎంత కావాలో అంతే కొంచెం తినేవాడు. ఊరికే బయటకు వెళ్లకుండా, బయట తినకుండా, సినిమాలు లేకుండా, షికారులు లేకుండా, ఎక్కడికి వెళ్లకుండా తనకు వచ్చిన శాలరీలో ఇంచుమించు 80% దాచుకునేవాడు. దాచుకుంటే అలా 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 దాచుకున్నాడు. దాచుకునేటప్పటికి మ్యారేజ్ ఏజ్ వచ్చింది అనమాట. మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి అందరూ అడిగారు, నువ్వు మ్యారేజ్ చేసుకోవా అని అడిగితే, అసలు మ్యారేజ్ చేసుకుంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. భార్యను పోషించాలి, పిల్లలు పుడతారు, పిల్లల్ని పోషించాలి, రకరకాల ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులన్నీ నేను భరించలేనబ్బా, నాకొద్దు అన్నాడు. అంటే సరే కదా అని చెప్పి అయినా కూడా అందరూ ప్రెషర్ చేశారు. చేసినా కూడా ఎప్పుడు కూడా లాంగ్ లేదు. ఇక్కడ ఏం చేశాడు తను? అసలు తను ఏమనుకున్నాడు? రిచ్ గా బ్రతకాలని అనుకున్నాడు అనమాట. రిచ్ గా బ్రతకటం వేరు, రిచెస్ట్ గా బ్రతకటం వేరు. రిచ్ గా బతకాలనుకున్నాడు కానీ ఇక్కడ ఏం చేశాడు? పూర్ మైండ్ సెట్ ని వదలలేదు. బతకాలని ఉంది కాబట్టి ఇక్కడ పూర్ మైండ్ సెట్ ఉంది. అలా అనుకునేసరికి కొన్ని రోజులైంది. చాలా డబ్బులు సంపాదించాడు. చాలా రకాలుగా తను ఎర్న్ చేసుకున్నాడు. ఎర్న్ చేసుకుని మళ్ళీ ఇతనిలో బాధ ఏంటంటే సంపాదించిన డబ్బులన్నీ బ్యాంక్ లో పెడితే, లేదంటే ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే, లేదా ఏదైనా అయితే నాకేమన్నా అయితే ఆ డబ్బులు నా దగ్గరకు రావు కదా, నా దగ్గర డబ్బులు ఉండాలని చెప్పి ఎక్కడా పెట్టకుండా తన ఇంట్లోనే ఒక పెద్ద భోషాణం పెట్టుకొని ఒక కుండ పెట్టుకొని దాని నిండా దాచుకుంటున్నాడు రోజు డబ్బులు. వచ్చిన జీతం అంతా అందులో వేసుకొని తినటం. ఒక చిన్న గుడిసె అంటే చిన్న ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. వన్ వన్ ఫైన్ డే అతనికి
45 years ఆ ఏజ్ లో అనమాట. 45, 46 ఆ ఏజ్ లో అతనికి అనుకోకుండా అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేసినప్పుడు బాబాయ్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయిపోతాయి, ఇప్పుడు నేను డబ్బులు అయిపోతే నాకు డబ్బులు ఉండవు, అందులో సంపాదించిన దాంట్లో కొంత తీసేస్తే మళ్ళీ కొంత వేయాలి, అవసరం లేదని హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. వెళ్ళకుండా ఆ మందు ఈ మందు ఆకుపసరు అది ఇది వేసుకుని తిన్నాడు. ఆకుపసరులో కూడా తగ్గుతాయండే జ్వరాలు, నేను దీన్ని బాగా నమ్ముతాను, నేను వాడతాను అన్నాడు. అనేటప్పటికి అనుకుని ఉన్నాడు. వన్ ఫైన్ డే ఆయనకి యమధర్మరాజు వచ్చేసాడు అనమాట దగ్గరికి. వచ్చేసి బాబు రా వెళ్దాం, నీ టైం అయిపోయింది, ఇక్కడ నీకు ఇంకెక్కడ పని ఏం లేదు, వచ్చే బయటకే అన్నాడు. అయ్యో మీరెవరండి అని అడిగితే, ఇదేంటి నేను యమధర్మరాజుని, నీకు ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసాను, రిజర్వేషన్ ఎప్పుడో చేసుకుని నువ్వు వచ్చావు, బట్ నువ్వు వచ్చేయాలి ఇప్పుడు అని అన్నాడు. అంటే నేను మొన్న చెప్పాను కదండి, మనం ఆల్రెడీ పుట్టింది చచ్చిపోయేది రిజర్వేషన్స్ బుక్ చేసుకునే వస్తాం కిందకి, కాబట్టి వాడు టైం వచ్చేసింది, వాడు వెళ్ళిపోవాలి. అప్పుడు అన్నాడు, అయ్యయ్యో అది కాదు స్వామి, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, నేను ఇంకా రిచ్ గా బతకాలి, కాబట్టి నా దగ్గర ఇదిగో లెక్క పెట్టి 1 crore ఉన్నాయి, నా దగ్గర 1,00,00,000 ఉన్నాయి, ఈ 1,00,00,000 తీసుకొని నన్ను వదిలేయండి అని అన్నాడు. అబ్బాయి ఇందులో కన్స్ట్రక్షన్స్ ఏముండో, లంచాలు ఏముండో, ముందు నడినాడు బయటికి అన్నాడు. సరే అయితే నాకు 1 గంట టైం ఇవ్వండి, గంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను అన్నాడు. ఈ గంటలో ఏం చేశాడంటే బయటకు వెళ్ళి వాడి ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని అందరిని పిలిచి, ఒరే నాకు చచ్చిపోయే టైం వచ్చేసిందిరా, నన్ను తీసుకుని డబ్బులు తీసుకుని నన్ను బతికించండి రా ఎవరైనా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా అని అన్నాడు. సరే అని అందులో ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే, సరే ఏదో అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఇంక టైం అయిపోయింది, ఇంక ఇతను ఎన్ని చేసినా బతికించడం, డబ్బులు వేస్ట్, తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నారు. సరే అని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. పడుకోబెట్టి ఆడ కూడా ఉండడు కదండి, మరి పెళ్లి చేసుకోలేదు, పెళ్ళం ఉంటే చూసుకుని పాపం పెళ్లి చేసుకోలేదు కదా డబ్బు కోసం, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా టైం అయిపోయింది. టైం అయిపోతే అప్పుడు ఎంతో ఏడ్చాడు అనమాట. ఇంత డబ్బు సంపాదించాను, ఈ డబ్బు నాకు దేనికి ఉపయోగపడలేదు, కాబట్టి నీ డబ్బు అంతా బయట పడేసి ఒక చిన్న లెటర్ రాసి బయట, ఆ డబ్బు అంతా ఒక గోను సంచిలో కట్టేసి దానికి ఒక చిన్న లెటర్ రాసేసి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈయన 8 తీసుకెళ్ళిపోయాడు. అయిపోయింది, డబ్బులు బయట ఉన్నాయి. బయట ఉంటే ఒక బెగ్గర్ అనమాట, గోను సంచులు అదే వేరుకుంటారు కదండి, అతను చూశాడు. చూస్తే అతను చదువు వచ్చేదో, కొద్ది చదువుకుంటారు కదా, పూర్వంలా లేరండి ఇప్పుడు బెగ్గర్స్ అందరూ మరీ రిచ్ గా ఉంటున్నారు. ఆయన చూసి ఆ లెటర్ చదువుకున్నాడు. లెటర్ చదువుకుని అందులో ఏం రాశాడు చెప్పనండి, నేను ఈ డబ్బు కోసం నేను బ్రతకటం మానేశాను, జీవించాను అంతే, మీరు ఎవరికైతే ఈ డబ్బులు దొరుకుతాయో వాళ్ళు సుఖంగా బ్రతకండి అని రాసింది. ఇక్కడ బ్రతకడానికి జీవించడానికి చూసారా ఎంత తేడా ఉందా. బట్ ఇలాంటి పూర్ మైండ్ సెట్ మీరు వదిలేయాలన్నమాట. ఈ పూర్ మైండ్ సెట్ వదిలేసినప్పుడు ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పూర్గా ఆలోచించకండి, ఏదైనా కొంచెం క్లాస్ గా చేయడానికి ప్రయత్నించండి, కొంచెం రిచ్ గా. ఇప్పుడు మనం కూరగాయలు కొనడానికి వెళ్తాం, వాళ్ళు రైతులు ఎక్కడి నుంచో తెస్తారు, అవన్నీ మనం వారి దగ్గర గీసి బేరాలు ఆడేవనుకోండి, దానివల్ల ఎవరు నష్టపోతారు? ఎందుకంటే వాడు బయటకెళ్ళి, బాబాయ్ ఆ ఇంట్లో ఉన్నవాడు ఎన్ని గీతదండి బాబు, ఎన్ని రకాలుగా ఇది చేస్తుంది, మనం ఉండడానికి రిచ్గా ఉంటాం, నల్లపూసలు వేసుకుంటాం, తోడేసుకుంటాం, రకరకాల హారాలు వేసుకుంటాం, ఆడి దగ్గర 20 రూపాయల కూరగాయలకి బేరాలాడు అయిపోయింది. ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, బాబు ఇది ఎంతకి ఇస్తావు అని బేరం ఆడండి. అది రియల్ గా ఒరిజినల్ గా ఎంత కాస్ట్ ఉందో మనకు తెలుసు, ఆడెంత చెప్తున్నాడో మనకు తెలుసు. అందులో కొంతవరకే మీరు బాగా గీసేసి మామిడి తొక్క గీసేసినట్టు గీసేసి బేరాలు ఆడకండి. ఇది బాగా మరీ పూర్ మైండ్ సెట్ అనమాట. మీరు ఎప్పుడు అలాంటి పూర్ మైండ్ సెట్ ఉండొద్దు. చిరిగిపోయిన బట్టలు వేసుకోవటం, లేదంటే ఉన్న డబ్బులన్నీ దాచేసుకోవటం, లేదంటే కడుపుకు తినకుండా ఆ డబ్బులన్నీ దాచేయటం, ఇలా చేయకండి. అది పూర్ మైండ్ సెట్. ఇంకొకటి ఏంటంటే, ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎదుటోళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం ఏముంటదండి? వాడు డబ్బు సంపాదించడు, వాడు ఏం చేసి సంపాదించారో, వీళ్ళు ఏం చేసి సంపాదించారో, ఇలాంటి బ్లేమ్ చేయకండి అమ్మ. బ్లేమ్ చేయడం వల్ల పూర్ మైండ్ సెట్ తప్ప మీకు వచ్చే ఉపయోగం అయితే ఏం లేదు. రెండోది, ఒకటి అయిపోయింది కదా, 4 అనుకున్నాం కదా, ఒకటి అయిపోయింది పూర్ మైండ్ సెట్. రెండోది ఏంటంటే పిల్లి నడక నడుస్తూనే ఉంటారు. సంపాదించాలని కోరుకుంటది, రిచ్ గా బతకాలని కోరుకుంటది. పిల్లి నడకే దీనికి సంబంధం ఏంటనుకుంటారు? పిల్లి నడక అంటే ఏంటంటే, ఏ నిర్ణయాన్నైనా తెగించి తీసుకోలేరు, ముందుకు అడుగు వెయ్యలేరు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఉంటారు. ఇంకొక చోట ఎక్కడ ఉంటారంటే చిన్న చిన్న బిజినెసెస్ చేసుకుంటారు కదా, అంటే ఉల్లిపాయలు అవి అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న రోడ్ సైడ్ బిజినెసెస్ చేసుకునే వాళ్ళు కూడా, వీళ్ళందరూ పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటుంది. ఇది రేట్రస్ కలిగి ఉంటారు. ఇది ఏంటంటే పిల్లి నడక అంటారు అనమాట. పిల్లి నడకతో వెళ్తా ఉంటారు. ఈ రోజు వచ్చింది చాలే,
ఈ రోజు మన కడుపు నిండితే చాలే, ఈ రోజు ఇది జరిగితే చాలే, ఇలాగే వెళ్తా ఉంటారండి. ఇంకా ముందుకు వెళ్ళరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు ఒక సర్కిల్ అనమాట, ఇలా రౌండ్ గా గీసేసుకుంటారు వాళ్ళ చుట్టూ. ఇది నా ఉద్యోగం, ఇది నా భార్య పిల్లలు, ఇది నా ఫ్యామిలీ, ఇంత శాలరీ వస్తుంది, దీనికి ఇదే చేస్తాను, నేను ఈ ఇంట్లో ఉన్నాను, నాకు ఇంతే. ఇంకా అక్కడ అయిపోయింది వాళ్ళ లైఫ్. ఇంకా లైఫే లేదు. ఇంకా ఎంతసేపు ఉద్యోగానికి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, ఇదే కదండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంతే. కానీ ర్యాట్ రేస్ లా ఉండొద్దండి మీ లైఫ్. జాబ్ చేస్తున్నారా, నెక్స్ట్ ఇంకా మనం సంపాదించాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లల చదువులు, మన ఆరోగ్యాలు కొనుక్కోవాల్సి వస్తుందండి. మనం కొనుక్కుంటున్నాం. స్వతహాగా ఎవడో చదవట్లేదు. స్కూల్లో కంప్యూటర్ ఎత్తాడో అదే రాసే బట్టి పట్టి అంటే ఆ బట్టి పట్టడానికి కింద నుంచి మనం ఏం చేయాలి? లక్షలు లక్షలు కట్టి ఈ పిల్లని ఇంట్లో కూర్చొని బట్టి పెట్టచ్చు. అక్కడికి వెళ్ళి బట్టి పెట్టితే అది ఒక పెద్ద గొప్ప. కాబట్టి ఇలాంటి పిల్లి నడకలు ఎవరో నడవకండి. ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. బిజినెస్ చేయాలో స్టార్ట్ చేయండి. మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. తెగించి పిల్లి నడక కాదు, పులి నడక నడవండి. పులి నడక ఎలా నడవాలంటే, పులి చూడండి దానికి ఏదైనా వేట దొరుకుతుంది అన్నప్పుడు చూసి 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 ఒక్క ఉరుకుతుంది చూడండి. ఉరికినప్పుడు అయితే పట్టుకుంటది, అవ్వకపోతే వదిలేస్తుంది. అది నెక్స్ట్ సెకండరీ. కానీ ముందు ఉరకడం అనేది ఉంది చూసారా? ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉండండి. మూడోది ఏంటంటే సెక్యూరిటీ, సెక్యూరిటీస్ ఉంటాయి, సెక్యూరిటీ ఏంటంటే, నేను ప్రతిదీ గవర్నమెంట్ ఎంప్లాయ్ గురించి చెప్తున్నానని మీరు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫీల్ అవుద్దండి. ఎందుకంటే వాళ్ళు పడే బాధలన్నీ నేను చూస్తున్నాను. నేను కూడా ఒక ఎంప్లాయీగా నా చుట్టూ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా అప్పుల్లో ఉంటున్నారండి నోవేడేస్. అందుకని నేను వాళ్ళ గురించి. సెక్యూరిటీ ఏంటంటే, ఇదిగో ఎల్ఐసి కట్టుకున్నాం, వచ్చేస్తుంది. నాకు ఈ ఎల్ఐసీల మీద అది మంచి అభిప్రాయం లేదండి. నన్ను చాలా మంది చాలా రకాలుగా ఎల్ఐసీలు కట్టమన్నారు. నాకు ఎల్ఐసీల మీద మంచి అభిప్రాయం లేదు. ఎందుకు మంచి అభిప్రాయం లేదంటానంటే, కట్టినోళ్ళందరూ కాదంటే, కట్టినోళ్ళందరూ మంచిగానే కట్టారు, కాదంటలేదు. అది చాలా మంచిది, కాదంటలేదు. ఎప్పుడు మనం సంపాదించింది మనం తినగలిగినప్పుడు మనకి మంచిది. ఎల్ఐసి అనేది ఏంటంటే, ఈ రోజు మనం సంపాదించి ఒక నెలకు 10,000, 5,000, 3,000 సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసినప్పుడు మనం బతికుండగా వస్తుందండి అది. మన చచ్చాక మన వెనకాలోళ్ళకి వస్తుంది. మనం జీవితాంతం కష్టం వచ్చి సంపాదించిందంతా వెనకాతలోళ్ళకి ఇవ్వడానికంటే, ఏ రోజైనా నువ్వు ₹1 పెట్టి తిన్నావా? ఏ రోజైనా ₹1 పెట్టి అందంగా ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళావా? ఏమీ లేనప్పుడు ఎందుకండి ఎల్ఐసీలు అయ్యి? నాకు అర్థం అవదు. నేను అసలు ఎల్ఐసీలో పెట్టినాడు ఉన్నది అంత బంగారం కొనుక్కుని ఒంటి మీద వేసుకుంటానండి బాబా, నాకు ఇదే సుఖం. ఇలాంటి సెక్యూరిటీస్ అనమాట. సెక్యూరిటీస్ లోకి వెళ్ళేసరికి నేను ఇంత దాచుకున్నాను, ఇంత దాచాను, ఇంత చేశాను అని అంటారు. ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతారు. ఎక్కడైనా డబ్బులు పెట్టాలంటే, దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే, లేదంటే ఒక ₹10 పెట్టి ఏమన్నా కొనాలంటే, ఒక ₹1,00,000 లంసమ్ గా పెట్టి ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నా, లేదు ఈ ₹1,00,000 ఎవరికైనా ఇవ్వాలి, ఇంట్రెస్ట్ తిప్పుదాం అని అనుకున్నా, లేదు ఈ ₹1,00,000 పెట్టి ఒకేసారి ఎంత గోల్డ్ కొనాలని అనుకున్నా, లేదు ఈ ₹1,00,000 పెట్టి ఒకేసారి ఒక చీర కొనాలి, లేదంటే ఒక డ్రెస్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలని అనుకున్న 100 సార్లు ఆలోచిస్తారండి వాళ్ళు. ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మీరు ఈ రోజు మొదలుపుచ్చుకొని, నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత కూర్చోండి ఎవరైనా సరే. ఈ రోజు మొదలుచ్చుకొని బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే ఇంచుమించుగా ఒక 18 years మీరు ఏ రోజు మీరు సంపాదించడం మొదలు పెట్టారనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదండి. మీకు ఒక ఇది కూడా ఉంటది. ఇది నా ఫస్ట్ శాలరీ, లేదంటే ఈ రోజు నేను ₹10 ఫస్ట్ గా నేను సంపాదించుకున్నాను అనే రోజు ఉంటుంది చూడండి. ఆ రోజుకి వెళ్ళండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎంత సంపాదించి ఉంటారో ఖర్చులు రాయండి. ప్రతిదీ గుర్తు తెచ్చుకోండి. నేను పేపర్ మీద పెట్టమని చెప్పను, కానీ మీకంటూ మీరు గుర్తు చేసుకోండి. పిల్లలకు చూసుంటారు, భార్యకు చూసుంటారు, మీకు మీరు కొనుక్కుని ఉంటారు, హాస్పిటల్కి పెట్టుంటారు, తల్లిదండ్రులకు పెట్టుంటారు, బైక్ లో పెట్రోల్ వేసి ఉంటారు, ఎక్కడైనా రోడ్ సైడ్ టిఫిన్ తిని ఉంటారు, లేదంటే ఏ హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని ఉంటారు, ఏదో ఊరు వెళ్ళి ఉంటారు, సంథింగ్ ఎన్నో చేసి ఉంటాం. మన గ్రహస్థితి బాగాలేదని ఆ పంతుల దగ్గరికి ఈ పంతుల దగ్గరికి వెళ్ళి డబ్బులు నష్టపోయి ఉంటారు, ఇన్ని రకాలు చేసి ఉంటాం కదా. ఇవన్నీ లెక్కేంటి, ఎంత సంపాదించి ఉంటారు మీరు ఎంత కోటీశ్వర్లు అయ్యి ఉంటారు, అవునా కాదండి? కాబట్టి ఇవన్నీ కూడా ఇన్సెక్యూరిటీస్ లోకే వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఒకరి కోసం చేయటం కోసం. మీకోసం మీరు ఎప్పుడైనా బ్రతికారా? మీకోసం మీరు ఎప్పుడైనా చూసారా అండి? జీవిస్తానే ఉన్నారు, ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు, కానీ ఎవ్వరూ బ్రతకట్లేదు. కాబట్టి సెక్యూరిటీగా ఉండాలి అని అంటే మనం తెగించి ఒక అమౌంట్ ని పట్టుకెళ్ళి ఒక బిజినెస్ చేయాలి, లేదంటే ఒక అమౌంట్ ని పట్టుకెళ్ళి మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనేది మీరు గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయవలసిందే. మీరు ఇన్వెస్టర్ లాగే ఉండాలి. ఎప్పుడు కూడా పూర్ మెంటాలిటీ కలిగి ఉండొద్దు. ఇంకొకటి ఏంటంటే పిల్లి నడక నడవద్దు. ఇకపోతే నాలుగోది ఏంటంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్టెడ్. ఇక్కడ చెప్పాను కదండి, సేవింగ్స్ అంటే ఏంటంటే దేనికైనా సరే
రిస్క్ తీసుకోండి. ఫస్ట్ రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవటం వల్ల ఏమైపోదు, అయిపోతే ఆ రోజు నా మనీ పోతుంది అంతే. రిస్క్ వల్ల ఏమైపోదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు సైకిల్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు లేదా బండి నేర్చుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ నాన్న చూడకుండా ఏం చేస్తారంటే గబగబా ఆ సైకిల్ ఆ బండి తొక్కేస్తారు. ఎందుకంటే వాళ్ళు రిస్క్ చేస్తారు, నేర్చుకోవాలనే కుతూహలం ఆ ఏజ్ లో వాళ్ళకు ఉంది, నేర్చుకోవాలని చేస్తారు. అదే ఎంత తెలిసి ఎంత బుద్ధి జరిగి ఇన్నేళ్ళు వచ్చాక మనం రిస్క్ చేయకపోతే ఎందుకంటే బతుకుండడం వేస్ట్ కదండి. కాబట్టి రిస్క్ చేయండి, ప్రతిదాన్ని రిస్క్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు మనీ వెనక్కి వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు నమ్మకంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వెనక్కి వస్తుంది, ఇలాంటివన్నీ చూసుకోండి. ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే మనీని సేవ్ చేయడానికి ఉపయోగిస్తారు. సేవ్ చేయమనే చెప్తాను. ఎంతవరకు సేవ్ చేయాలి, మీరు సేవ్ చేసిన ప్రతిదీ కూడా లిక్విడ్ రూపంలో పెట్టుకోవాలి. ఏంటంటే సేవింగ్స్ ఈ రోజు సేవింగ్స్ చేసామంటే ఈ సేవింగ్స్ పట్టుకెళ్ళి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత నేను చస్తే, నా కూతురు కొత్త నేను చస్తే, నా పెళ్ళానికి కొత్త, లేకపోతే నేను చస్తే మా అమ్మ కొత్త అని పెట్టుకోకండి. లిక్విడ్ రూపంలో పెట్టండి. ఎందుకు లిక్విడ్ రూపంలో పెట్టమని చెప్తానంటే, లిక్విడ్ రూపం అంటే చేతిలో క్యాష్ పెట్టుకొని జేబులో 2 లక్షలు పెట్టుకొని తిరగమని చెప్పను నేను. ఎప్పుడు కూడా లిక్విడ్ అంటే ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ సేవింగ్స్ లో పెట్టాలని అనుకున్నాడు, అది అంతా పట్టుకెళ్ళి గోల్డ్ కొనేయండి. మీ దగ్గర ఉన్న మనీ అంతా అది ఇంట్లో ఉందనుకోండి, లేదా ఎలాకరలోనే పెట్టామనుకోండి, మనకి ఎమర్జెన్సీ వస్తుంది. ఎప్పుడైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటాం, ఒక హెల్త్ బాగోకపోవచ్చు, ఇంకొకటి జరగవచ్చు. ఇలాంటివి జరగడం వల్ల మనం వెంటనే బంగారాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ కొన్నాం వాడి దగ్గరికి, బాబు ఇదిగోరా బిల్లు, నీ దగ్గరే కొన్నాం, ఇదిగమ్మ ఇంత కొన్నానంటే అది వెంటనే ఇలా తీసేసుకొని ఇలా క్యాష్ మన చేతిలో పెట్టేస్తాడు. అదే మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, ల్యాండ్కి రిజిస్ట్రేషన్స్, దానికి తాలూకు గోవా అయ్యారో బియ్యారో ఓఆరో ఐబి రకరకాలు అడుగుతారు. మళ్ళీ దానికి లింకులు డొంకలు ఏయో అడుగుతారు. అందులో ఒకటి లేకపోయినా రిజిస్ట్రేషన్ అవ్వదు. ఆ కొనుక్కున్న కూడా జారిపోతాడు. ఆడి దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే ఇవన్నీ ఉన్నాయి, కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడు. ఆడు ఏం చేస్తాడు, అండి ముందు నేను ఒక 30 లక్షలు 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తానండి, తర్వాత ఎప్పుడు ఒక 2 నెలలు టైం ఇస్తానండి, అగ్రిమెంట్ రాసుకుందండి, 2 నెలల దాకా ప్రాణం పోకుండా ఆగుతుందండి మీకు, ఆగదు. గోల్డ్ ఎంపడండి, మొత్తం ఇంట్లోకి మొత్తం చూసేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ లో గోల్డ్ కొనేయండి. మళ్ళీ ఆ గోల్డ్ మనకు అవసరమైతే అమ్ముకుంటాం, అవసరం లేకపోతే ఒంటి మీద పెట్టుకుంటాం. కాబట్టి ఇలాంటి రిస్కులు చేయాలండి. మీరు రిస్క్ చేయకపోతే కనుక కుదరదు. ఇప్పుడు మీకు అర్థమైందంటే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి మీకు అర్థమైందండి. మనం హై క్లాసా, మళ్ళీ గుర్తు చేసుకుందాం, మనం హై క్లాసా మిడిల్ క్లాసా చూసుకోవాలి. మిడిల్ క్లాస్ ఉంటే హై క్లాస్కి ఎలాగెళ్ళాలి అనేటప్పటికి 4 ఉండకూడదు. ఒకటి పూర్ మైండ్ సెట్ ఉండకూడదు. రెండోది ఏంటంటే మనకి జీవితంలో పిల్లి నడక ఎప్పుడు నడవకూడదు. మూడోది ఏంటంటే సెక్యూరిటీస్, ఇన్సెక్యూరిటీ, మనకి ఏది సెక్యూరిటీ ప్రతిదాన్ని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వకూడదు. ఐదోది ఏంటంటే సేవింగ్స్ చేస్తున్నామా ఇన్వెస్ట్ చేస్తున్నామా తెలుసుకోవాలి. ఈ 4 మీ దగ్గర ఉన్నప్పుడు మీరే రిచ్. నేను చెప్తాను, మీరు రిచ్ అంతే. ప్రతి ఒక్కరు మీరు రిచ్ అండి, నేనైతే రిచ్ అనండి, ఎప్పుడు రిచ్ నేను ఎలా ఉన్నా సరే నేను రిచ్ గానే ఉంటాను. ఎందుకంటే నేను పూర్గా ఉన్నా కూడా నేను ఎదుటి మనిషికి పూర్గా ఉన్నానని నేను ఎప్పుడు కనిపించడానికి నేను ప్రయత్నం కూడా చేయను. ఏది జరిగితే జరగని అని చెప్పి నేను ముందుకు తెగిస్తాను. నేను రిచ్ మైండ్ సెట్ కలిగి ఉంటాను. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, కార్ బుక్ చేసుకుంటాను, కార్లో వెళ్తాను. అఫ్ కోర్స్ ఇప్పుడైతే ఎక్కడికి ఏ ఊర్లో వెళ్ళట్లేదు అనుకోండి. కాబట్టి నా విషయం నేను చెప్తున్నాను. ఒకప్పుడు నేను రిచ్ అనండి, ఇప్పుడంటే పుచ్చయ్యానని మీరు అనుకోవద్దు. నేను ఒకప్పుడు రిచ్ అనండి, బై బర్త్డే నేను రిచ్ గా పుట్టాను అనమాట. కాబట్టి ఇంకొన్ని ఉంటాయి కదండి, దానివల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. కాబట్టి నేను రిచ్ అయిపోయాక అందరినీ ఆహ్వానిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూడండి వీడియో అంతా, చూసి కామెంట్స్ కూడా పెట్టండి. అసలు ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు సరిగ్గా, నాకు తెలిసిన వాళ్ళు 2-3 పెడుతున్నారు కానీ ఎవరు పెట్టట్లేదు. కొంచెం కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. Thank you. Thanks for watching my channel. Thank you so much all my subscribers.